2019 ఎలక్షన్లో మద్దాలగిరి గారికి 6,700 వచ్చింది మన డివిజన్. వీడియోనేగా ప్లే అవుతుంది. అదే 2021కి వచ్చేసరికి 4,000 చిల్లర వచ్చింది. అంటే మనం అక్కడ డిఫాల్ట్ అయిపోయాం. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఓట్లు తగ్గింది, అది గెలవాల్సిన సీట్. అప్పుడు మేము బాబు గారే కార్పొరేటర్ అనే ఫిక్స్ అయి ఉన్నాము. డ్రాబ్యాక్ వచ్చింది. అట్లానే ప్రతి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉండిద్ది. జనసేనలోనే ఉండిద్ది, తెలుగుదేశంలోనే ఉండిద్ది. ముందు మనం కరెక్ట్ చేసుకుంటాం. ఏదైనా మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్ని సరంజామం కరెక్ట్ చేసుకుని వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. మనం ఇక్కడ చర్చించుకుంటా కూర్చుంటే కాదు. ఎవరైతే మనకు దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ మనం యూనిటీ సేపు తీసుకొద్దాం. తీసుకొచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు మనం అడుగు ముందుకు వెళ్దాం. 2019 ఎలక్షన్కి టీడీపీకి అంత తేడా వచ్చేసింది. మైక్ దగ్గరికి పొద్దున కూడా అదే ఓటింగ్ మనకు పడకపోతే, మైక్ దగ్గరికి పెట్టు, అదే ఓటింగ్ మనకు పడకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా వృధా ప్రయాసం. రేపు పొద్దున కూటమి, తెలుగుదేశం, జనసేన వీళ్ళిద్దరూ ప్రజాబలంతో వెళ్తున్నారు. వాళ్ళు కేవలం డబ్బు బలంతోనే వస్తారు. బాబు గారికి 4,000 చిల్లర వచ్చినాయి, నాకు 1,500 చిల్లర వచ్చింది, 5,500 వచ్చింది. వైసీపీ పార్టీకి అన్ని రాలేదు, కానీ అతను పెళ్లి కూడా వెళ్ళారు. దాన్ని బట్టి దృష్టిలో పెట్టి చూసుకోండి. ఓటింగ్ అనేది చీలకూడదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. చీలకూడదంటే మనలోనే బయటకు వెళ్ళిపోతారు. జనసేన నుంచి కొంతమంది వెళ్ళిపోతారు, వైసీపీలోంచి, టీడీపీలోంచి కొంతమంది వెళ్ళిపోతారు. వాళ్ళని చూసుకోండి. ఏంటంటే మనకి కావాల్సింది ఏంటంటే అలయన్స్ కూటమి సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటే మనం ఈజీగా బయటపడతాం. ఇది మనకి ఈజీ విక్టరీ. ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ మనకి ఈజీ విక్టరీ. ఈజీ విక్టరీని మనం కష్టం చేసుకోకుండా సింపుల్గా వెళ్ళిపోవాలి. మన ఓట్లు మనకు పడ్డా చాలు. 30,000 సుమారుగా తోట చంద్రశేఖర్ గారికి పడ్డాయి. సుమారుగా అదే ఓట్ బ్యాంక్ ఉంటుంది జనసేనకి. చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే ఓట్ బ్యాంక్ దాదాపు పడిపోయింది. ఆటోమేటిక్ 30 నుంచి 40,000 మెజార్టీతో మనం గెలిచే డివిజన్, గెలిచే అసెంబ్లీ ఇది. దీన్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని డోర్ టు డోర్ మన ఓటు ఏంది, మన ఓటు కాదు ఏంది, కానీ దాని దగ్గర కూర్చుంటే సరిపోతుంది. చెప్పే మాటని పడితే చాలు. మైక్ మాట నీకు వినపడుతుందా? మైకులు వీక్గా ఉండాలి. మైక్ వీక్ దూరం అసలు వేరే గారికి చెప్పాలి సార్. ఇప్పుడు ఆయన రేజ్ చేసింది పాయింట్ చేసి రేజ్ చేసింది ఆయనే. వేరే గారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ముందు గతంలో మనకి ఎన్ని వచ్చినాయి, మద్దాలగిరి గారు అప్పుడు టీడీపీకి ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, అలా మనం రెక్టిఫై చేసుకుంటే చేసే వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా మనం ఏదో గుడ్డెది జైలో పడ్డట్టు మనం మూఢ నమ్మకాలు తెలిపామంటే కుదరదు. పార్టీలు ఎవరెవరు బయటకు వెళ్ళారు, ఎవరెవరు అవుట్ సైడ్ ఉన్నారో అని చెక్ చేసుకొని మనం రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తేనే మనకి కూటమి అనేది వర్కౌట్ అయింది. లేకపోతే కూటమి అనేది వర్కౌట్ కాదు. మనకి మనం ఎంత కష్టపడ్డా డోర్ టు డోర్ తిరిగి మనం ఎంత కష్టపడ్డా ఏముండదు. అవతల రేపు పొద్దున డబ్బులు కట్టలు తీసుకొని వస్తారు అంతే. నాయకుడు అనే వాళ్ళందరూ అమ్ముడిపోతారు. అది కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. నాయకుడు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమ్ముడిపోయేదానికి మనకు వద్దు. నిజాయితీగా నిలబడి వర్క్ చేసే వర్కర్లే మనకు కావాలి. దాన్ని బట్టి మనం రెక్టిఫై చేసుకోండి. జనసేనలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, 2 పార్టీలో ఉంటారు. ఒక చోటే మనకి ఇదేం ఉండదు. పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. కానీ మెజారిటీ పక్షం మనం ఉండేటట్టు చూసుకోవాలి. అది మాత్రం మీరు పెద్దలుగా కొంచెం జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మరి అందరూ కలుసుకొని ఏమి కూడా ఎక్కడ ఎవరు కూడా మిస్ అవ్వకుండా దరిదాపుగా గడప గడపకి కలుపుకొని కలిసే పని చేద్దాం, కలుపుకుందాం. అలానే